అందరికీ నమస్కారం. మనము ఇప్పుడు సౌండ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంతకు ముందు క్లాస్లో నేను వవెల్ సౌండ్స్ అయినటువంటి ఏ ఇంకా ఈ సౌండ్స్ని చెప్పాను పార్ట్ 1లో. సో ఇవాల్టి పార్ట్ 2 వీడియోకి స్వాగతం అండి. పార్ట్ 2 వీడియోలో మనము రిమైనింగ్ లెటర్స్ అయినటువంటి ఐ, ఓ, యు ఈ లెటర్స్కి సంబంధించిన ఉచ్చారణని చూద్దాము. సో మొదటగా ఐ లెటర్ని చూద్దాము. ఐ లెటర్కి చూసినట్లయితే ఇందులో అ అనే సౌండ్ ఉంది, ఈ అనే సౌండ్, ఈ అనే సౌండ్, ఐ అనేటువంటి సౌండ్ ఉంది. సో ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం. దీంట్లో అ అనే సౌండ్ ఎట్లాంటి వర్డ్స్కి వస్తుంది అంటే ఫర్మ్, ఫస్ట్, థర్స్ట్, బర్డ్. చూడండి, ఈ వర్డ్స్లో ఐ ఉన్నప్పటికీ దాని బేసిక్ సౌండ్ మనం ఫోనిక్స్లో చెప్పినప్పుడు ఈ చెప్పాం కదా, కానీ ఇక్కడ అ అనే సౌండ్ వస్తుంది అనమాట. ఓకే, బర్త్, BIRTH అంటాం కదా, బర్త్. నెక్స్ట్ ఈ అనే సౌండ్ ఎప్పుడు వస్తుందో చూడండి. కిల్, మిల్, మిల్క్, విల్, చిల్. సో ఈ వర్డ్స్ అన్నిట్లో దీని బేసిక్ సౌండ్ అయినటువంటి ఈ సౌండ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే దీనికి వచ్చిన రూల్ ఉంది. ఈ కానీ ఐ కానీ ఇవి వర్డ్స్లో ఉన్నప్పుడు మనకి ఈ అనే లాంగ్ ఈ సౌండ్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకే, సో అందులో భాగంగా వర్డ్స్ చూడండి. అచీవ్, ఫీల్డ్, ఈల్డ్, రిసీవ్, డిసీవ్. సో ఈ కానీ ఐ కానీ వచ్చినప్పుడు ఐ యొక్క సౌండ్ అనేటువంటిది లాంగ్ ఈగా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఐ అనేటువంటి సౌండ్ ఏ వర్డ్స్లో వస్తుందో చూడండి. కైండ్, మైండ్, మైల్డ్, లైక్, కైట్, రైట్, మైట్, ఫ్లైట్, బైండ్, వైప్, రైప్. సో ఇందులో మనకి ఐ యొక్క సౌండ్ అనేటువంటిది అంటే ఐ లెటర్ యొక్క సౌండ్ ఐగా మనము పలుకుతున్నాం అనమాట. సో నెక్స్ట్ లెటర్ చూద్దాము. నెక్స్ట్ ఓ లెటర్ యొక్క ఉచ్చారణ చూద్దాము. ఓ లెటర్కి సంబంధించినటువంటి ఉచ్చారణ చూసినట్లయితే మనకు ఆ అంటే ఇది ఒకలాంటి ఆ అనే సౌండ్ అండి. ఓ తర్వాత ఓ అనేటువంటి సౌండ్ 2 టైమ్స్ వస్తుంది. ఔ తర్వాత ఊ, ఆయ్. ఓకే, సో ఇవి ఓ లెటర్కి సంబంధించినటువంటి సౌండ్స్. అయితే ఇందులో మనము ఆల్రెడీ ఓ సౌండ్ని మనము ఫోనిక్స్లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, బట్ స్టిల్ అయినా చూద్దాము. ఫస్ట్ ఆ సౌండ్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఆర్, అవర్, ఔల్, సన్, తర్వాత మనీ, మండే. అంటే ఇక్కడ రాసేది మనం ఓ అయినప్పటికీ ఆ అనే సౌండ్ వస్తుందన్నమాట ఈ వర్డ్స్కి. తర్వాత ఈ అంటే ఆ అనేటువంటిది, అది మనం ఆ అనే సౌండ్ రాయలేం కదా, సో ఆ రాశాను. ఇక్కడ ఈ వర్డ్స్ చూసినట్లయితే ఆక్స్, హాట్, స్పాట్, నాట్, డాట్, టాప్, షాప్, అలాంటి వర్డ్స్ అనమాట. ఓకే, సో ఇందులో సౌండ్ వచ్చేసి ఆ అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఓ అనే సౌండ్ ఎప్పుడు వస్తుందో చూడండి. ఓపెన్, నో, ఓల్డ్, హోప్, గోల్డ్, హోమ్. ఓకే, సో ఇలాంటి అప్పుడంతా మనకి ఓ అనేటువంటి లాంగ్ సౌండ్ వస్తుంది. అయితే ఓ అనేటువంటి లాంగ్ సౌండ్ ఎప్పుడు వస్తుందంటే ఓ పక్కన డబ్ల్యూ ఉన్న వర్డ్స్కి, కొన్ని వర్డ్స్కి కూడా లాంగ్ ఓ సౌండ్ అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు అంటే లో, రో, క్రో, షో, సో, బ్లో, ఇలాంటి వర్డ్స్కి ఓ పక్కన డబ్ల్యూ వచ్చినప్పుడు మనకి ఓ అనేటువంటిది కొంచెం దీర్ఘంగా పలుకుతామన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఊ అనేటువంటి ఉచ్చారణ, తర్వాత ఊ అనేటువంటిది. ఓకే, సారీ, ఔ అనేటువంటిది మర్చిపోయానండి. ఔ అనే సౌండ్ అంటే ఓడబ్ల్యూ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఓ అనే సౌండ్ వస్తుంది, కొన్నిసార్లు ఔ అనేటువంటి సౌండ్ కూడా వస్తుంది. లైక్ హౌ, నౌ, తర్వాత కౌ, బౌ, ఇలాంటి వర్డ్స్కి మనకి ఓడబ్ల్యూ వచ్చినప్పుడు ఔ అనే సౌండ్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఊ, ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే బుక్, హుక్, కుక్, లుక్, టుక్, ఇలాంటి వర్డ్స్లో షార్ట్ ఊ సౌండ్ వస్తుంది. లైక్ మూన్, స్పూన్, స్మూత్, తర్వాత టూత్, మూడ్, ఇలాంటి వర్డ్స్లో మనకి ఊ అనేటువంటి లాంగ్ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆయ్ అనేటువంటి ఒక సౌండ్ కూడా ఉంటుందండి. ఓ పక్కన వై వచ్చినప్పుడు మనకి ఈ ఆయ్ అనేటువంటి ఒకలాంటి సౌండ్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడంటే జాయ్,
టాయ్, తర్వాత బాయ్. ఓకే, సో ఇలాంటి వాటికి మనకి ఆయ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. సో ఇది ఓ లెటర్కి సంబంధించినటువంటి సౌండ్. నెక్స్ట్ లెటర్ యూ లెటర్ అండి. యూ లెటర్కి సంబంధించినటువంటి సౌండ్స్ చూసినట్లయితే ఆ అనే సౌండ్, ఊ అనే సౌండ్, యూ అనేటువంటి సౌండ్ బేసికల్ మనం చెప్పుకోదగ్గవి. సో ఇందులో ఆ అనేటువంటి సౌండ్కి సంబంధించి మనం వర్డ్స్ చూసినట్లయితే అప్, కప్, ఫన్, హట్, సన్, మడ్, కట్, బట్, కట్, తర్వాత నట్, షట్. ఈ వర్డ్స్ వీటిల్లో మనకి యూ సౌండ్ అనేటువంటిది, అంబ్రెల్లా కూడా లైక్ ఆ అనే సౌండే వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ఊ సౌండ్ అనేటువంటిది కొన్ని వర్డ్స్లో వస్తుంది, లైక్ పుట్, పుష్, పుల్, తర్వాత ఫుల్. ఓకే, సో ఇలాంటి వర్డ్స్కి ఊ అనే సౌండ్ ఉంటుంది. దీనికి యూ అనేటువంటి సౌండ్ కూడా ఉంది. ఆ వర్డ్స్ చూసినట్లయితే మీరు డ్యూటీ, ప్యూర్, తర్వాత డ్యూరబుల్, మ్యూల్, క్యూర్, ష్యూర్. ఇలాంటి వర్డ్స్లో మనకి ఊ యొక్క ప్రొనౌన్సియేషన్ యూ అని కూడా వస్తుందన్నమాట. అంటే బేసికలీ ఏంటి అంటే దీనికి పర్టికులర్ రూల్ ఏమీ లేదు, కాకపోతే ఈ వర్డ్స్లో దాని యొక్క ఉచ్చారణ అనేటువంటిది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ వర్డ్స్ అన్నీ మీరు ఒకసారి మనం చదివినట్లయితే దానికి ఏ వర్డ్కి ఏ సౌండ్ వస్తుంది అనేటువంటిది మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇది ఇవాల్టి పార్ట్ 2కి సంబంధించినటువంటి వవెల్స్ యొక్క ఐ, ఓ, యు ఒక సౌండ్ ఉచ్చారణ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ పార్ట్లో మీకు కాన్సనెంట్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో సౌండ్స్వి ఆ వీడియో నేను చెప్తానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.